ఫైనల్గా వహీద్ హుస్సేన్ గారు, మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, తర్వాత వచ్చేసి పార్టీ గురించి, పార్టీ క్యాడర్ గురించి, వాళ్ళు ఉన్న నిబద్ధత గురించి రెండు చేతులైతే మొక్కుతున్నారు, బాగానే ఉంది. మరి పార్టీ నమ్ముకున్నటువంటి చాలామందికి పదవులు రావట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, హైకమాండ్ పట్టించుకోవట్లేదు అని రకరకాలైనటువంటి విమర్శలు బయట వినిపిస్తున్నాయి. కొన్ని పోస్టులు ఫిలప్ చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా వాటి జోలికి వెళ్లకుండా వీళ్ళని ఆపిపెడుతుంది అనేసి, వాస్తవేనా? ఇదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, 3 పార్టీలు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా ఎన్డీఏ కంటెస్ట్ చేయటం జరిగింది. గతంలో అయితే ఈరోజు వచ్చినన్ని సీట్లు 164 సీట్లు ఈరోజు రాలేదు. ఇంతకుముందు గతంతో పోలిస్తే ఈ లెవెల్లో రాలేదు. ఇటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్న పదవులు మనము ఈ 164 కాన్స్టిట్యున్సీలలో ఉన్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. తర్వాత మిగతా 11 కాన్స్టిట్యున్సీలలో ఉన్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. తర్వాత మనతో పార్టీ కలిసి నడిచి వచ్చిన 2 పార్టీలు కూడా ఈ భాగస్వామ్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ముగ్గురు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకుంటున్నారు, సమయానుకూలంగా ఒకరికొకరు సర్దుబాటు చేసుకుంటున్నారు కాబట్టే ఈరోజు మన సుస్థిర పాలన కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా ఇప్పుడు మనం రోజు మనకు పంట 10 బస్తాలే పండుతున్నాయి అనుకోండి, ఒక్కసారిగా చాలామంది మన ఇంట్లోకి వచ్చి చేరారు అన్నప్పుడు ఈ సంవత్సరానికి 10 బస్తాలు అయితే సరిపోతాయి అనుకుంటే ఉన్న వాళ్ళకంటే కొంత ఎక్కువ మంది వచ్చారనుకోండి, కొంత సర్దుబాటు చేయడానికి కొంత సమయం పడుతుంది. ఈరోజైతే కార్యకర్తలు ఎవరు అసంతృప్తిగా లేరు, అందరూ కూడా మంచి ఆలోచనతోటే ఉన్నారు. గౌరవ మా జాతీయ అధ్యక్షుల వారి మీద, గౌరవ జాతీయ కార్యదర్శి వారి మీద సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు కాబట్టి అటువంటి సిచ్యువేషన్ పార్టీలో లేదు. ఒక్కసారి మా జాతీయ అధ్యక్షుల వారు వాస్తవం బయటకు వచ్చి ఒక్క విషయం చెప్పేస్తే అందరూ చల్లగా అయిపోతారు, ప్రాబ్లం లేదు. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే లేవు. కానీ ఎవరికైతే సీనియారిటీ ఉందో, ఎవరైతే బాగా చేశారో గ్రేడింగ్ చేసుకొని అందరికీ న్యాయం చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే. సో ఓవరాల్గా చూస్తే అసలు రాజకీయం ఎలా ఉంటుంది, రాజకీయాలు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీ ఇప్పుడు చాలా సర్వే సంస్థలు చెప్పాయి. అసలు వాస్తవంగా ఏంటి, ఎలా శాంపిల్స్ తీసుకుంటారు, ఏ విధమైన సర్వేలు చేస్తారు, ఎవరి వైపు ఎంత ఓటు బ్యాంక్ ఉందనేది అంటే చాలా ఎగ్జాక్ట్ ఫిగర్స్ తోటి మన వహీద్ హుస్సేన్ గారు చెప్పడమే కాదు, దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను కూడా చాలా క్లియర్ కట్గా చెబుతూనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 చక్రాల మీద ఏ విధంగా నడుస్తుంది. బహుశా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ చెప్పలే, సంక్షేమ అభివృద్ధి అంటున్నారే తప్ప ఈ 4 చక్రాల కాన్సెప్ట్ తొలిసారిగా మన హుస్సేన్ గారి ద్వారా తెలిసింది. అంతేకాకుండా రాజకీయాలు అనేవి కేవలం ఏదో అధికారం కోసమో లేకపోతే పదవుల కోసమో కాదు, ప్రజా సేవ చేయాలి, నిజాయితీతో ఉండాలి, నిబద్ధతతో ఉండాలి అనేటువంటి ఆలోచనతో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా రాజకీయాలు హక్కున చేర్చుకుంటాయి. కాకపోతే సమయానుకూలంగా జరిగేటటువంటి వాటి కోసం ఎదురు చూడాలి, అంతేకాకుండా శాయశక్తుల ప్రయత్నం చేయాలి అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూకి వెళ్దాం. నమస్కారం.